హాయ్ అండి. ఈరోజు నేను రవ్వ లడ్డూలు మనకి జీడిపప్పు, బాదం పప్పు లేకపోయినా ఇలా ఒక కప్పు ఈ పప్పులు ఉంటే సరిపోతుందండి. మంచి రవ్వ లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్ది నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వను వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత పల్లీలను కూడా వేయించుకోవాలండి. అలాగే అది వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా మంచి కలర్ వచ్చేంత వేయించుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మనం పల్లీలను కూడా వేయించి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పొడి ఫ్లేవర్ కోసం, అలాగే గోరువెచ్చగా పాలు కాగబెట్టుకొని పాలను వేసుకొని మనకు ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. అలాగే చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం మంచి లడ్డూలు ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనకెంతో ఈజీగా చేసుకునే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి.